మనిషిని బుద్ధిమంతులుగా జీవించాలి. మనము ప్రసంగికుల్ని అవ్వడానికి ప్రభు పిలువలే. మూడు విషయాన్ని ప్రార్థన చేస్తాం. ప్రభు వద్దు శిష్యులతో ఏమన్నాడు? అపోస్తలుల కార్యం 1:8 ఆయనను పరిశుద్ధాత్మపై పెరిగి వచ్చు శక్తి నొందెదరు. కనుక మొట్టమొదట యెరూషలేములో, తర్వాత యూదయలో, తర్వాత సమరయలో, తర్వాత ఎక్కడట బోధిగంతముల వరకు. మరి మనం కనీసము ఉదాహరణ చెప్తున్నాను. బోధిగంతములు అంటే అక్కడ తెలుసా మీకు? ప్రపంచమంతా ఆ రోజు సువార్తను తీసుకొని భారతదేశానికి ఎవరు వచ్చారు తెలుసా? తోమా. ఎవరు వచ్చారు? ఉన్నావా? సువార్త తీసుకొని వచ్చిన మహాత్మా గాంధీ. స్వతంత్రం అడగలే. స్వతంత్రం అడిగారా? చేస్తున్నారు. సువార్తను ఎవరు తీసుకొని వచ్చారు? తోమా. ఇక్కడ చెప్పండి అందరూ. తోమా అనబడిన ఎంత దూరం? 2,000 కిలోమీటర్లు. మరి మనము 5,000 కిలోమీటర్లు ఆయన వస్తే ప్రభు నన్ను ప్రసంగికులుగా అడగడానికి పిలవలేదు. ఈ వాక్యం ఎంత శక్తి కలదంటే ప్రపంచాలను పడద్రోసింది. రోమా సామ్రాజ్యము 300 సంవత్సరాలు. ఎప్పుడైనా మీరు విన్నారో లేదో క్రైస్తవ సంఘ చరిత్ర. ఒక్కొక్కరిని ఏం చేశారు? ఆ రోజులో ఇలాంటి ట్యూబ్లైట్ లేవు కాబట్టి ఏం చేసేవాళ్ళు? ఒక ఆయిల్ లాంటిది క్రైస్తవుల పైన పోసి దాని చెట్టుకు వేలగా తీసేవారు. ఎందుకు? కేవలం 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 ప్రభు యందు విశ్వాసం ఉంచినందుకు. ఎందుకంటే